మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే గెస్ట్ కన్నా ముందు చెప్పుకోవాలంటే ఆవిడ సూపర్ ఉమెన్ అని అనొచ్చు మరి. ఇప్పుడు సర్జరీ అనేది 41 days ఇట్లా ప్రాబ్లం ఉంటుంది అని అంటారు. ఎలా ఉంటుంది ఇంకా? నిజంగా మీకు ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది సర్జరీ అనేది మాకు ట్రైన్లో మేము వెళ్ళి ఇట్లా 10 రూపాయలు అట్టుకుంటాం కదా, వాడు ఏమంటారు తెలుసా అండి, 20 రూపాయ దే. ఈ సెక్స్ వర్క్ సంథింగ్ అని ఇందాక మాట్లాడారుగా, నరక యాతన అనుభవించిన అన్ని కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు మా మనసు కదిలిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఏంటంటక్క చాలా మంది ట్రాన్స్లోనే క్లాతింగ్ వేరేగా వేసుకొని కానీ ఎక్స్పోజ్ చేయడం కానీ ఇలాంటి రీల్స్ అన్ని ఎక్కువ పెడుతున్నారు. అవి కాస్త ట్రోల్ కూడా అవుతున్నాయి. ట్రాన్స్జెండర్స్ మాత్రమే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, అమ్మాయిలు లేరు అబ్బాయిలు లేరు. ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకు అలా పాయింట్అవుట్ చేస్తారు మీరు? మరి అమ్మాయిలలో బ్యాడ్గా వేసుకొని డ్రెస్సెస్ వేసుకొని చేసుకున్న వాళ్ళు లేరా అంటారా? తప్పుగా అనుకోదు, మీరు ఒక అమ్మాయి, మీరు ఒక అమ్మాయిలు కూడా మా మీద ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి మీకు సమాధానం చెప్పండి. ఈ దాంట్లో నాకు అమ్మ అని ఒకరిని పూజిస్తారు, నా చెల్లి అని కానీ నా కూతురు అని కానీ. ఈ రిలేషన్స్ అని ఎలా? అదే ఇప్పుడు మేము ఒక ట్రాన్స్ గా మారే ముందు మాకంటే ఒక కల్చర్ ఉంటుంది అని చెప్పి. సాక్షాత్తు అర్ధనాశ్వర రూపంలో ఉన్న మమ్మల్ని దీవించడంగా మాత్రం గుర్తింపుగా చూస్తారు, కానీ ఇలాంటి సందర్భాల్లో మమ్మల్ని ఈ విధంగా మాకు ఎంత బాధ అనిపిస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే గెస్ట్ కన్నా ముందు చెప్పుకోవాలంటే ఆవిడ సూపర్ ఉమెన్ అని అనొచ్చును. ఎందుకనంటే సో ట్రాన్స్ వాళ్ళని చూడగానే ఒక నెగిటివ్ థాట్ చాలా మందికి ఉంటుండే, ఒక పాజిటివ్ క్రియేషన్ అంటే ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ చూసే వరకు వాళ్ళ ట్రావెల్ ఎలా ఉంటుంది, వాళ్ళ జర్నీ ఎలా ఉంటుందని చాలా మందికి పాజిటివ్ కూడా క్రియేట్ అయింది. సో మన ముందు ఉన్నారు స్నేహ గారు. అక్క హలో, ఎలా ఉన్నారు? సూపర్. సూపర్, ఎప్పుడు సూపర్ ఉంటారు మీరు. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ అన్న వరకు అక్క ఒక పాస్ట్ డేస్ లో వాళ్ళు ఇట్లా రాగానే పక్కన కూడా నడిచే వాళ్ళు కాదు, భయపడే వాళ్ళు. ఇట్లా చూసే జనాలు కాస్త ఇప్పుడు పాజిటివ్ క్రియేషన్ చాలా వరకు చేంజ్ అవుతుంది. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే మీ ఛానల్ నుంచి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రాన్స్లలో వాళ్ళ జీవనం ఇదంతా చూపించే వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు లేరు. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, దాని నుంచి వాళ్ళ జర్నీ కానీ వాళ్ళ ట్రావెల్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ ఇవన్నీ చూపిస్తున్నారు. అలా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాలనిపించింది? ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక అబ్బాయిల సంఖ్య ఇంత అనేది, అమ్మాయిల సంఖ్య ఇంత అనేది ఉంటుంది. కోట్లలో జనాభా ఉన్నారు. మా ట్రాన్స్ వ్యక్తుల జనాభా కొంచెం తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని క్వశ్చన్ మార్క్గా చూస్తారు. మమ్మల్ని చూడగానే ఏం చేస్తారంటే, చెక్క గడొచ్చారు, అది 0.5 గడవచ్చారు, అదే అని చెప్పి అన్నప్పుడు మా మనసు ఎంత బాధపడుతుందో అది చూసే వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాదు. పక్కన మా ఫ్యామిలీతో వెళ్ళిన సందర్భాలు ఉంటాయి, నచ్చిన ఫ్రెండ్తో బయటకు వెళ్తాము. ఏడికైనా వెళ్ళినప్పుడు వాడు ఆ క్వశ్చన్ వేసినప్పుడు నా పక్కన ఉన్న వ్యక్తికి ఎలా అనిపిస్తుంది? సో వాళ్ళలో అసలు యాక్చువల్లీ ఈ సొసైటీలో అవగాహన అనేది లేదు. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు చెక్క అని పిలుస్తారు, వీళ్ళు కొజ్జా అని పిలుస్తారు, హిజ్రా అంటే ఎవరు, అసలు వీళ్ళంతా ఏంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంది. ఒకటి వచ్చి ఏమంటారంటే, మీరు అంతా కలిసి గుంపుగా వండుకొని తింటారంట కదా, నిజమేనా అని చెప్పేసి అంటారు. ఇంకొకటి వచ్చేమో ఈ జుట్టు రియల్ జుట్టేనా అని చెప్పేసి అంటాడు. ఇంకొకటి వచ్చేమో మీకు సర్జరీ అయిందా అసలు అని ఇంకొకటి అంటాడు. మళ్ళొక ప్రశ్న ఏంటంటే బయట, మీకు మీరే పెళ్ళిళ్ళు చేసుకుంటారంట కదా. ఇలా పలు రకాల అనుమానాలు ప్రతి ఒక్కరికి కూడా అనేది. మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ మనం ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి, 1 to 1లో కూర్చొని మనం మాట్లాడతాం వాళ్ళతోని. సో ఇదండి చెప్తాం మనము. కానీ జనాలకు అది కాదు, ప్రాక్టికల్గా చూపించాలి. దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది నాకు వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ అనేది. సో నా స్టడీ వచ్చేసి ఎంఎస్ సోషాలజీ కంప్లీట్ అయిపోయింది. నాకు ఎలాంటి ఉపాధి అవకాశాలు, నేను ఇంత చదువుకున్నా కూడా నా జీవనాధారం బెగ్గింగే. ఇలా షాప్కి వెళ్ళి చేయి చాపి ఇలా అడుక్కుంటేనే 10 రూపాయలతో నేను బతికేదాన్ని. నా ఆలోచన ఏంటంటే సోషల్ మీడియాలో మనం ఏం తెలియచేయాలి, జనాలందరూ కూడా చిన్న పిల్లగాడు అన్నం తినిపించాలి అంటే మొబైల్లో ఒక పాట కానీ, ఒక వీడియో కానీ, ఒక గేమ్ కానీ చూపిస్తేనే భోజనం చేస్తున్నాడు. అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు వాళ్ళకి తెలియజేసి చాలా ఉంది. అప్పుడు మనం కావాల్సింది మనకు సోషల్ మీడియా. నాకు చాలాసార్లు నేను బాధపడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేనేమనుకున్నాను, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నాను నేను.
సో స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. అంటే మమ్మల్ని బయట చూస్తేనే ఈ విధంగా ఉన్నారు, మమ్మల్ని రిసీవింగ్ ఎలా చేసుకుంటారో అని చెప్పేసి అనుకున్నాను. నా మనసులో ఉన్న భయంతోనే స్టార్ట్ చేశాను. పర్వాలేదు, ఏదైతే అదైంది. మనం మనలో ఉన్న ప్రవర్తన విధానం మనం చూపించాలి వాళ్ళకని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఒక్క సబ్‌స్క్రైబర్‌తో మొదలుపెట్టిన ఈ స్నేహ జర్నీ ఇప్పుడు 5,00,000కు పైగా చేరుకున్నది. వితిన్ 1 ఇయర్‌లో. నిజంగా అది నాకు చాలా చాలా బిగ్ అచీవ్‌మెంట్ అది. ఇందాక మీరన్నట్టు మా పక్కన నిలబడ్డానికి కూడా భయపడేవాళ్ళు. మమ్మల్ని చూసి అటు ఉరికేవాళ్ళు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు అదే వాళ్ళు మాతో సెల్ఫీలు దిగుతున్నారు. అవును. సో నాకు నిజంగా బిగ్ అచీవ్‌మెంట్. అంటే జనాలకి కావాల్సింది ఏంటంటే ప్రాక్టికల్‌గా వీళ్ళ లోపల ఏం జరుగుతుందనేది. అది నేను ప్రాక్టికల్‌గా చూపించాను. మా హిజ్రా సజ్జరతుతో మేమేం చేస్తాం? మా పూజ ఎలా చేస్తాము? మేము ఎలా వండుకొని తింటాము? మా దాంట్లో చాలా మంది అచీవ్‌మెంట్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ డాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, డ్రైవింగ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎన్‌జీఓ సెక్టార్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరి గురించి తెలియచేయాలి మనం. ఎంతసేపు నేను నాతో ఉన్న ఒక 10 మంది మాత్రమే వచ్చి మీ దాంట్లో మేము కూర్చొని మాట్లాడగలుగుతున్నాము. మళ్ళీ ఈ ఛానల్స్ వల్ల ఎట్లా అంటే ఏవైతే ఈ వీడియోలో ట్రెండింగ్‌లో ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచి మాత్రమే చేస్తారు. అదొకటి ఉంటుంది మనకి. అంటే అంటే ఛానల్స్‌కి అలాంటి రేటింగ్స్ ఉంటాయి కాబట్టి అలా ఉంటుంది. కానీ మనకు అట్లా కాదు. మనలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చూపించడం ద్వారా నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులకి జీవనాధారం చూపించడం వలన ఈరోజు నేను అంతమంది సబ్‌స్క్రైబర్‌ని సాధించగలిగాను. సో ఇది నా అచీవ్‌మెంట్. ఓకే. అంటే ఇది బయట టాక్ పక్కన పెట్టేస్తే మీ ట్రాన్స్‌లలో మీరొక్కరు సోషల్ మీడియాలో ఇలా ఉన్నందుకు పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? నాకు 80% నాకు మంచి కామెంట్సే వచ్చాయి. చెడు కామెంట్స్ అనే సచ్ కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా! ఇప్పుడు 5 రకాల వ్యక్తులని చెప్తాను నేను. 5,000 ఒకేలా ఉండవు మనకు. ఇప్పుడు నేను బస్‌లో ప్రయాణం చేస్తూ ఉంటాను. ఒక వ్యక్తికి నేనంటే చాలా గౌరవం. ఒక వ్యక్తి మేమంటే ఛీ! వీడొక కొజ్జావాడు గవాన్ పక్కన కూర్చుంటామా అనే ఒక వాళ్ళుంటారు. వీళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవాలి. వీళ్ళు చాలా మంచిది వీళ్ళకి. ఇంకొకరు ఏమనుకుంటారంటే వీళ్ళతో కనీసం మాట్లాడాలని చూడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా పలు రకాల వ్యక్తులు ఉంటారు వీళ్ళందరికీ. అట్లాంటి వాళ్ళు నాకు కామెంట్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే మంచి చేసినప్పుడు కూడా ఎందుకు ఇలా మా పైన ఉంటారని అలాంటి వ్యక్తులలో మార్పు తీసుకురావాలి ఫస్ట్. 80% పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళ గురించి నేను ఆలోచించాను. వాళ్ళకి మా గురించి తెలిసి వాళ్ళకి అర్థమే. ఈ 20% ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారో వాటికి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను నేను. నన్ను కొంతమంది కొజ్జోనివిరా నువ్వు అని కామెంట్ రూపంలో తెలియచేయడము. తర్వాత ఏమంటారంటే అరే నీకు సర్జరీ అయిందారా? ఏంబ్రా బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు. మీ వాళ్ళ గురించి నీకో ఛానలరా? కొజ్జోలకో ఛానలరా? అని చెప్పేసి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నేనప్పుడు చాలా బాధపడ్డాను. అంటే ఇట్లా కూడా అవమానిస్తారా అని చెప్పేసని. ఇంకొకటి ఎక్కడ బాధపడ్డానంటే నేను ప్రమోషన్ విషయంలో బాధపడ్డాను. ఓకే. ఒక అమ్మాయి ప్రమోషన్ చేయొచ్చు. ఒక అబ్బాయి ప్రమోషన్ చేయొచ్చు. కానీ ఒక ట్రాన్స్‌జెండర్ మాత్రం ప్రమోషన్ చేయకూడదు. అంటే ఒక షాప్ ఓపెనింగ్ అయితే దీవించడానికి మాత్రం మేము కావాలి. అదే షాప్‌ని ప్రమోట్ చేయడానికి మాత్రం మేము పనికిరాము. నాకక్కడ బాధ అనిపించింది అక్కడొకటి. అది కొంచెం మనసుకు అంటే తీసుకోలేకపోయాను. ప్రమోషన్స్ వచ్చి కూడా ట్రాన్స్ అన్న క్యాన్సెల్ వరకే రిజెక్ట్ విత్ అయిపోయినాయి. ప్రూఫ్‌తో సహా ఉన్నాయి నా దగ్గర. మెయిల్ చేస్తారు. సో, నేను ప్రతి మెయిల్‌కి అడిక్షన్‌గా ఉంటాను. రిప్లై ఇస్తాను. సో, ఐయామ్ ట్రాన్స్‌జెండర్. సో అండ్ సో అని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు పేమెంట్ విషయంలో కూడా అంటే నేను ఎప్పుడు కానీ మనము ఎదిగేటప్పుడు అధికంగా మాట్లాడకూడదు, అధికంగా తీసుకోవద్దు. వాళ్ళు ఇచ్చినంతే మేము తీసుకుంటామని చెప్పన్నప్పుడు కూడా వాళ్ళు రిసీవింగ్ ఎలా ఉంటదంటే, మేము మళ్ళీ కాల్ చేస్తాం మీకు అని ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. మా మీద అభిమానం ఉన్న వాళ్ళు ఒకరు ఇద్దరు చేయించుకున్నారు ప్రమోషన్స్. మొత్తానికైతే నిజంగా ఇప్పుడు ప్రమోషన్స్ నుంచి ఇంకా ఎక్కువ అవుతది. కానీ ప్రమోషన్సే లేవు. సో యూట్యూబ్ ఎలా అవుతుంది ఇన్‌కమ్? ఇన్‌కము అంటే నా జీవనోపాధి ఏంటో అందరికీ తెలుసు మా జీవనోపాధి. రోజు వెళ్తే బెగ్గింగ్‌కెళ్తే ఎంతొస్తదో మా పొట్ట కూడా నింపుకుంటా. కానీ నా జీతం యూట్యూబ్‌లో ఎంతొస్తుంది సంపాదన అంటే ఇంత అని చెప్పలేను. ఇంత అని చెప్పలేను. ఇంతొస్తుంది. నా కడుపు నింపుకునేంత మాత్రం నాకొస్తుంది. ఇప్పుడు 1 ఇయర్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందాక? అవును. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మంచి ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. అవును. అంటే టిక్‌టాక్ నుంచి నాకు కొంచెం మంచి ఆదరణ, సపోర్ట్ నాకుండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సేమ్ అదే విధంగా అండ్ మోస్ట్‌లో కూడా అదే విధంగా రిసీవ్ నాకు. నిజంగా సోషల్ మీడియా వల్ల నాకంటూ ఒక బ్రతుకు తెరువైతే దొరికిందనుకోవచ్చు. అంటే ఎవరైతే ప్రజలు బయట ఉన్నారో వాళ్ళే మాకు ఒక పూట భోజనం పెట్టే స్థాయిని కల్పించారు వాళ్ళు. థాంక్ యూ చెప్పుకోవాలి వాళ్ళందరికీ కూడా. ఓకే. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ట్రాన్స్‌గా అబ్బాయిలే మారారు. కానీ ఒక గర్ల్ కూడా మారింది. మరి అది సాధ్యం అవుతుందా? అంటే అమ్మాయి నుంచి అబ్బాయికి అమ్మాయిని అంటున్నారా? ఆ! సో మీకిక్కడ అర్థం కాని విషయం అంటే హార్మోన్ చేంజెస్ అండ్ బ్యాలెన్సింగ్ వల్ల మేము చేంజ్ అవుతాము.
అమ్మాయిలకి కూడా అలాగే ఉంటుంది. సో, వాళ్ళకు పుట్టుక నుంచి వాళ్ళకి మాకెప్పుడైతే మన ఆల్రెడీ ఇలా చేంజ్ అవుతున్నారు గూడా. మీరొక చాలా వీడియో పెట్టారు. నేనొక వీడియో మన ఛానెల్‌లో చూపించాను. సో, మంచి రిసీవింగ్ వచ్చింది. తను పడ్డ బాధలు. ఒక ఆడపిల్ల అయి ఉండి, ఒక అమ్మాయిగా కావాలని ఎవరు కూడా కోరుకోరు. అబ్బాయిగా కావాలని ఎవరు కోరుకోరు. కానీ అతనిలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసుకురావడం కోసం తను పడ్డ కష్టాలు తనకు చెప్పినప్పుడు కన్నీళ్ళు ఆగలేదు నిజంగా. అంటే తను మెచ్యూర్ అయినప్పుడు బయటికి చెప్పుకోలేదంట. అంటే తను ఒక అబ్బాయినే మైండ్‌లో ఉన్నాడు తనప్పటికి. సో, ఇంట్లో పెద్దవాళ్ళు కోపం చేసినప్పుడు కానీ, తను పడ్డ స్ట్రగుల్స్ కానీ అవన్నీ ఎవరికీ తెలీదు. అంటే కారణం ఏంటి అనేది ఇక్కడ అంటే హార్మోన్ చేంజెస్ వల్ల. ఇప్పుడు మాకెలా అమ్మాయిల హార్మోన్స్ మాకెలా చేంజెస్ వస్తాయో మాకు, వాళ్ళకి అబ్బాయిల హార్మోనింగ్ ఇన్‌బాలెన్స్ వల్ల అలా చేంజ్ అవుతారు. గుర్తుపట్టరు గూడా మీరు. మీరనుకుంటున్నారు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నారనుకోండి. వాళ్ళ జనాభా గూడా కొన్ని వేలల్లో ఉన్నాయి. వాళ్ళకొక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ యొక్క సమస్యల పట్ల పోరాడుతున్నారు. అండ్ బెంగుళూరు కానీ, అండ్ ఢిల్లీ, బాంబే అండ్ కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే గనుక చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా చాలా మూవ్ ఆన్‌లో ఉన్నాయి వాళ్ళందరివి కూడా. ఇప్పుడు సర్జరీ అనేది 41 డేస్ ఇట్లా ప్రాబ్లమ్ ఉంటది అని అంటారు. ఎలా ఉంటది ఇంకా? నిజంగా మీకిది చాలా బాధాకరమైన విషయం ఇది. సర్జరీ అనేది మాకు ఒక అమ్మాయి నుంచి ఒక అబ్బాయిగా ఒక అబ్బాయి నుండి ఒక ట్రాన్స్‌గా మారుతున్న మాకు ఒక మనసులో ఒక సంతోషం ఉంటుంది. మేము అమ్మాయిలం అయిపోతున్నామని. కానీ ఆ సర్జరీ వెనుక నరక యాతన ఉంటుంది. ఆ 41 రోజు సర్జరీ మేము ఒక రూమ్‌లోనే బంధించబడి ఉంటాం మేము. మా మురిగిమాత అమ్మవారి ఆలాపనలతోనే ఉంటాం మేము. ఆ అమ్మవారికి నామస్మరణతో ఉంటాము. టీవీ చూడకూడదు, ఫోను వాడకూడదు, అబ్బాయిల మొఖం చూడకూడదు. మేము గడప దాటి బయటికి కూడా రాకూడదు. అంటే అలాంటి పద్ధతులుంటాయి మాకు. సర్జరీ అయిన తర్వాత 41 రోజులు చేసే మా పద్ధతది. ఆ తర్వాత మాకు 11వ స్నానమని మంగళ స్నానం చేపిస్తారు. 21 స్నానమని మంగళ స్నానం చేపిస్తారు. 31 స్నానమని మంగళ స్నానం. అది ఎవరికీ చెప్పకుండా చేసేది 31 స్నానం అంటారు. 41 స్నానం రోజు అందరూ కలిసి స్నానం చేపిచ్చేసి మమ్మల్ని అంటే మాకు మురిగిమాత అమ్మవారు ఉంటుంది కదా! ఆ అమ్మవారికి పూజ చేస్తాము. ఆ పూజ అంతా కూడా అర్ధరాత్రి పూటే చేస్తామది. ఓకే. అంటే మాకు అర్ధరాత్రి పూట ఏం చేస్తామంటే, ఈ తెల్లవారుజామున అది సూర్యోదయం కాకముందే చేసే పూజ అన్నట్టది. అర్ధరాత్రి పూట మేము ఆ మురిగిమాత అమ్మవారికి మా దాంట్లో పెద్దవాళ్ళు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించి, వండి పెట్టి, ఆ అమ్మవారి ముందు పాలబిందె పెడతాము ఒకటి. కలశం పెడతాము. పాలబిందె పెట్టి, అక్కడ సర్జరీ చేసుకున్న వాళ్ళం ఎవరైతే ఉంటామో, మేము గ్రీన్ శారీ అంటే పూర్తి గ్రీన్ బట్టల మీదనే చేయాల మేము ఆ పూజంతా కూడా. గ్రీన్ బట్టల మీద మేము పూజ స్టార్ట్ చేస్తాం మా దాంట్లో. ఆ సమయంలోనే మమ్మల్ని మా గురువుగారు మాకు లచ్చ కట్టడం కానీ, మెట్ట పెట్టడం కానీ చేసిన తర్వాత అమ్మవారి ముందు కూర్చోబెట్టి, అప్పుడు మాకు ఆ పూజ అంతా కూడా మేము చేసేది కళ్ళు మూసుకొని చేస్తాం. ఎవరైతే సర్జరీ అయిన అమ్మాయి ఉంటుందో, ఆ అమ్మాయి ఈ పూజ కార్యక్రమం అంతా కూడా కళ్ళు మూసుకొని చేస్తుంది. ఎట్లా అంటే ఆ అమ్మాయి నెత్తి మీద పాలబిందె పెడతారు. ఆమెతో పాటు ఒక 5గురు ముత్తైదులను పంపిస్తాం మా ట్రాన్స్‌జెండర్స్‌లలో. ఆ 5గురు ఆ అమ్మాయిని గంగ దగ్గరికి తీసుకెళ్తారు. అంటే నీళ్లు పారే చెరువు ఏదైతే ఉంటుందో, అక్కడికి ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి, ఆ అమ్మాయికి మేము ఒడిబియ్యం కట్టి పంపిస్తాము. పసుపు, కుంకుమ ఆ అమ్మవారికి గంగాదేవి తల్లికి పూజ చేసి, పాలధారని అమ్మవారికి అప్పచెప్పి, ఆ అమ్మవారి నీళ్ళు తీసుకొచ్చుకొని, మా మురిగిమాత అమ్మవారి ముందు పెట్టిన తర్వాతనే అప్పుడు కళ్ళు తెరుస్తాం మేము. ఆ పూజ అయ్యేంత వరకి. అంత ప్రత్యేకత ఉంటుంది. ఆ 41 రోజు సర్జరీలో మేము చాలా నరకాలు అనుభవించినవి ఉంటాయి. పుట్టుక నుంచి అప్పటి వరకు అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కుటుంబం గుర్తుకొస్తుంది. నరకం అనుభవించి గోడకేసి గుద్దుకున్న రోజులుంటాయి. అన్ని బాధలు గుర్తుకొస్తాయి అప్పుడు. మాకు ఇప్పుడు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి. చిన్న ఆయిల్ బబుల్ పడితేనే తట్టుకోలేము మనం ఆ మంటని మనం. అలాంటిది మా బాడీలో ఒక అవయవాన్ని తీసేసినప్పుడు ఎంత నరకం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ అదంతా కూడా అమ్మవారి ధ్యానపదన ఉంటాం మేము. ఇప్పుడు అమావాస్య రోజు ట్రాన్స్ వాళ్ళు ఏం చేస్తారు? అమావాస్య రోజు మేము చేసే పూజ ఏంటి అంటే మేము ఏవైతే షాప్ ఓపెనింగ్స్‌కి వాటికి వీటికి వెళ్తాం కదా! సో, ప్రతి ఒక్క ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా దీవించి వస్తాం మేము. కానీ అమావాస్య రోజు మేము చేసే పూజ ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఎవరికైతే చెడు గాలి ఉందో, ఎవరికైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరికైతే మంచి జరగట్లేదని వాళ్ళ మనసుకు అనిపిస్తుందో, అర్ధనారీశ్వర రూపంలో ఉన్న మమ్మల్ని పిలిపించుకొని, గుమ్మడికాయతో దిష్టి తీయించుకొని, కొబ్బరికాయతో దిష్టి తీయించుకొని, నిమ్మకాయతో దిష్టి తీసేసి, వారికంతా కూడా మంచి జరగాలని చెప్పేసి ఆ రోజు నుంచి వారిపై ఉన్న కనుదిష్టి కానీ,
ఆ తర్వాత వాళ్ళకి ఏవైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో దీవించి రమ్మని చెప్తాము. అది మా యొక్క పద్ధతి అన్నట్టు. ఇదంతా కూడా మేము సాయంత్రం పూటనే చేస్తాము. అంటే 6 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు చేస్తాము. ఓకే. ఇప్పుడు ట్రాన్స్ వాళ్ళు చనిపోతే కొట్టుకుంటూ తీసుకెళ్తారు అది ఇది అని కొంతమంది రూమర్స్ మాట్లాడతారు. మరి అది నిజమేనా? అసలు నాకు అర్థం కాదండి. ఎవరు చెప్పారు వాళ్ళకి? మమ్మల్ని ఇలా తీసుకెళ్తారు, అలా తీసుకెళ్తారు, చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారు అని ఇలా చాలా రకాలుగా ఇంకొకటి పుకార్లు అంటారు అసలు ఎవరు చూడొద్దు, చూడకుండా తీసుకెళ్తారు వాళ్ళని అని. అంటే అసలు మాకు నిజంగా మేము ఒక హిజ్రా చనిపోయినప్పుడు మా దాంట్లో ఎలా చేస్తామంటే, ఒక పుణ్యస్త్రీ చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తామో మా దాంట్లో అలాగే తీసుకెళ్తాం. మా దాంట్లో తల్లిగారు ఉంటారు, గురువు ఉంటారు. చనిపోయిన వ్యక్తికి ఎవరైతే ఉంటారో తల్లిగారు చీర తీసుకొస్తారు, ఒడిబియ్యం పోస్తారు, పసుపు కుంకుమ పెడతారు, గాజులేస్తారు. మళ్ళీ మా దాంట్లో అంత సంస్కృతి ప్రకారంగా మేమంతా కూడా చేస్తాం ఇక్కడ. కానీ చాలా ఇదంతా మేము ఉదయం పూటనే సాయంత్రం 6 గంటల వరకే మేము దాని కార్యక్రమాలు చేస్తాము. కానీ బయట ప్రజలు చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారని చెప్పేసని అంటారు. ఇదంతా కూడా ఫేక్ ఇదంతా. ఒక పుణ్యశ్రీ చనిపోతే ఎలా తీసుకెళ్తారో అదే విధంగా మా దాంట్లో కూడా తీసుకెళ్తాము. మళ్ళీ మా దాంట్లో ఇంకొక పద్ధతి ఏముంటుందో తెలుసా అండి? మా దాంట్లో ఎవరైతే ఇప్పుడు సపోజ్‌గా నేను చనిపోయాను అనుకోండి ఒకవేళ, నా కోడళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ముండ పోస్తారు. హ్మ్. వాళ్ళు 11 రోజులు ముండ పోస్తారు. ఒకే గదిలో ఉంటారు. ఆ గదిలో తెల్ల చీర కట్టుకొని ఉంటారు. ఆమె బయట ఎవరి మొఖం కూడా చూడదు. ఆ తర్వాత 11వ రోజు మా దాంట్లో ఎవరైతే పెద్దవాళ్ళందరూ ఉంటారో, వాళ్ళందరి ముందు ఆమెకి చీరలేస్తారందరూ. చీరలేసి మళ్ళీ మా దాంట్లో మా పెద్దవాళ్ళు ఎవరైతే ఇప్పుడు మా దాంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా! మా గురువుగారు అనే వాళ్ళు వెళ్ళి ఆ పిల్లకి లచ్చ కట్టి, మెట్ట పెట్టి, బొట్టు పెట్టి మళ్ళీ మా దాంట్లోకి తీసుకుంటాము. మా సంస్కృతి ఆ విధంగా ఉంటుంది. మా నిజంగా పద్ధతులు ఆ చాలా విధంగా అసలు ఉంటాయి. పద్ధతులన్నీ. ఇది చూసే వాళ్ళకి నీకు తెలీదండి. మమ్మల్ని ఏంటంటే ఏదో ట్రెండింగ్ కోసం చేస్తారో ఏమో నాకు అర్థం కాదు. లేకపోతే వీడియోస్ వైరల్ అవ్వాలని చేస్తారేమో నాకు అర్థం కాదు గానీ, ఒక హిజ్రా చనిపోయినప్పుడు ఈ విధంగా వచ్చి అసలు ఎవరు చెప్పారు చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారని? ఏమో పురాణంలో అలా ఉందేమో మాకు తెలీదు. వెనకట అలా చేశారేమో మాకు తెలీదు. కానీ మా హిజ్రాల్లో చనిపోయినప్పుడు మాత్రం మేము పద్ధతిగా ఒక సాంప్రదాయపరంగా అందరూ ఎలా తీసుకెళ్తారో మేము అదే విధంగా తీసుకెళ్తాము. మా దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏమంటారో తెలుసా? చూసిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే జన్మలో హిజ్రాగా మారతారట. ఇదంతా ఎక్కడి పుకార్లండి రైట్ రైట్ ఇవన్నీ. రైట్ ఇలానే అంటారు. హ్మ్. వాళ్ళు ఇంకొకటి చనిపోయిన మళ్ళా గురించి. మీకో విషయం తెలుసా? నా దాంట్లో ఛానెల్‌లో ఉందండి. హ్మ్. మా దాంట్లో ఒక హిజ్రా చనిపోయినప్పుడు నిజంగా చెప్తున్నాను. ముస్లిం అన్న వాళ్ళొస్తారు, క్రిస్టియన్ అన్న వాళ్ళొస్తారు. అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు. పాడ కట్టడం కానీ, పేలాలేయడం కానీ, పువ్వులు తెచ్చిపెట్టడం కానీ ఇదంతా కూడా. బ్రతికినప్పుడు మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతకనివ్వరు. చనిపోయిన మమ్మల్ని కూడా ఈ విధంగా ప్రచారం చేస్తే మాకంటే ఇంకెక్కడ గుర్తింపొస్తుంది? వాళ్ళలో ఒక భయం ఉంటుంది గదా! అమ్మో! నిజంగా చూస్తే ఇలా జరుగుతుందా అనేది. సాక్షాత్తు ఆ అర్ధనారీశ్వర రూపంలో ఉన్న మమ్మల్ని దీవించడంగా మాత్రం గుర్తింపుగా చూస్తారు. కానీ ఇలాంటి సందర్భాల్లో మమ్మల్ని ఈ విధంగా మాకెంత బాధ అనిపిస్తుంది. మా పద్ధతులు అలా ఉంటాయి. ఇంకొక విషయం నేను ఈ మధ్య ఈ వీడియో బాగా వైరల్ అవుతుందండి. నేను చాలా సోషల్ మీడియాలో చూసాను ఇది. హిజ్రా చనిపోయే ముందు వారం ముందే తెలుస్తుందంట. ఎవరు చెప్పారు? ఎక్కడ రాసుంది? ఆ వీడియో మాట్లాడి డబ్బింగ్ ఇచ్చిన వాయిస్ ట్రోలింగ్ మమ్మల్ని చూపెట్టుకుంటా ఆ వీడియో వెనక ఓవర్ వాయిస్ ఇస్తున్నాడు. ఎవరు చెప్పారు అసలు ఆ అబ్బాయికి మేము చనిపోయిన ముందే మాకు తెలుస్తుందనేది? టెక్నాలజీ చేంజ్ అయింది. మనం ఎక్కడున్నాం ఫస్ట్ అసలు? ఒక వ్యక్తి చనిపోతుందని ఒక 2 రోజుల ముందు తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడమా? ఆ! మనం జాగ్రత్త పడతాము. మనకంటూ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అన్నీ తిరుగుతూ ఉంటాము. అవన్నీ చూస్తాం గదా! మేము మనుషులమే. కాకపోతే మాకు దేవుడు కొన్ని శక్తులు మాకిచ్చాడు. అంటే దీవించే వరం ఇచ్చాడు మాకు ఆ దేవుడు. అందరి ఇంట్లో ఆడబిడ్డగా స్వీకరించే విధంగా మాకు ఆ వరం ఇచ్చాడు దేవుడు. అది మా గొప్పతనం అది. కానీ ఇలాంటి ప్రచారాలు రాయకండి. హిజ్రా చనిపోయినప్పుడు ముందు ఎవరికీ తెలీదు. మీరెలా చనిపోయినప్పుడు మీరెలా అదవుతుందో మేము అలాగే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఇట్లా కూడా చనిపోవచ్చు. చెప్పలేము. ఎవరికి ఎలా మరణం దేవుడు రాసిపెడితే అలాగే పోతాం. మాకు దేవుడిచ్చిన వరాన్ని మీ అందరికీ మేము దీవించే పరంగా మేము చూస్తున్నాం అంతే. ఇప్పటిదాకా మీరు చేసిన ఇంటర్వ్యూస్‌లలో ఏదైనా ఎమోషనల్ గాని ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే ఇప్పటికి మీకు గూడా బాధ అనిపిచ్చేది ఏదన్నా? అంటే చాలామంది మమ్మల్ని అబ్బాయిల ప్రేమ విషయంలో మాత్రం చాలా జీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే మాకెలాంటి ప్రేమ దొరకదు. ప్రతీది డబ్బుతోనే కొనుక్కోవాలి. ఇక్కడ మాకు చాలా బాధాకరమైన విషయం. నాకు కూడా.
కుటుంబానికి డబ్బు పెడితేనే ప్రేమ చూపిస్తారు. ఏమంటారంటే, "అరే! అక్క పెళ్లి పెట్టుకున్నాము, డబ్బులు పంపించురా." సరే. కానీ పెళ్ళికి మాత్రం, "సరే రా" అనే అక్కడే మనకు అర్థమైపోతది. పెళ్ళికి మాత్రం వద్దు. అక్కడ చూడండి అక్కడ. తర్వాత స్కూల్‌లో చదువుకున్న ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని అంటే వాడి పక్కన కూర్చొని చదువుకున్నప్పుడు పర్వాలేదు కానీ, ఎప్పుడైతే మేము ఈ చీర కట్టుకుంటామో, వాడి పక్కన నడవడానికి మాత్రం మేము అవసరం లేదు. అక్కడ బాధే అనిపిస్తది. సొసైటీ అనే మాటలు అన్నిటికి నరకంలా అనుభవిస్తున్న మాకు, మేము శూన్యంలో బతుకుతున్నామని మా మనసుకు అనిపిస్తుంది. చూసేవాడు మమ్మల్ని ఎక్కిరింతలు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. కానీ ప్రేమ అని ఒక పరిచయంలో మేము ఎందుకు మునిగిపోతామంటే, వాడొచ్చి మమ్మల్ని ఒక కుటుంబం ప్రేమకు దూరం అయిపోయి ఉంటే, మీ సొసైటీకి అన్నిటికి దూరం అయిపోయి ఉంటే, వాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి, "నీకు నేను తోడుంటాను. మా అమ్మలా నీకు ప్రేమ చూపిస్తానని" చెప్పేసి అన్నప్పుడు మేము పడిపోతాం ఈజీ. అమ్మ అన్న పేరు వాడిరు. వాడతారు. నేను ఉన్నానే కదా బుజ్జి, కన్నా, బంగారం అన్ని రకాలుగా పిలుస్తారు. కానీ వాడి వెనక ఉన్న అసలు విశ్వరూపం మాకు తెలీదు. వాడు మా దగ్గర డబ్బు కోసమే వస్తాడన్న విషయము. వాడికి కావాల్సింది సుఖం పంచాలి. వాడికి కావాల్సిన డబ్బు ఇవ్వాలి. వాడికి మందు ఇవ్వాలి. ఎప్పుడైతే ఇవన్నిట్లలో ఏదో ఒకటి మనం తక్కువ చేస్తామో వాడు అప్పటి నుంచి మన వెనక ట్రిగ్గర్ చేస్తా ఉంటాడు. నీ దగ్గర ఏముంది? అట్లా ఇట్లా మాట్లాడడము. తర్వాత మా కుటుంబం వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తానని చెప్పి చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోవడము. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టిపోయడము. డబ్బు ఇస్తేనే ఫోన్ ఆన్ చేస్తా అని చెప్పనడము. డబ్బులు ఇవ్వకపోతే నేను వదిలేస్తానని బెదిరించడము. ఎందుకంటే ఆ నరకయాతన ఒక రకంగా ఉంటుంది. చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు చనిపోతున్నారండి. 21 ఇయర్స్ ఉన్న పిల్లలు గూడా వాడు చూపించిన ప్రేమకు అడిక్ట్ అయిపోయి, వాడు దూరం అయిపోతే నా బ్రతికి ఇంతే అని చనిపోతున్నారు. అది నా మనసుకు చాలా బాధ కలిగించింది. కానీ నిజం మాట్లాడుకోవాలంటే అక్క, ఈ ట్రాన్స్‌గా మారడమే ఇంట్లోళ్ళని కాదనుకోని, సొసైటీని కాదనుకోని, అన్ని అవమానం పడి, అంత నొప్పి పడి మారతారు. ఒక అబ్బాయి కోసము లవ్ అడిక్ట్ అయిపోయి, అంత ప్రేమ అనుకోని, తను కాదన్న వరకు చనిపోవడం ఏంటి? అవును. అంటే చూడండి ఇక్కడ ప్రాణాలు తెగించి సర్జరీ చేసుకుంటాం అమ్మాయిలా మారడానికి. కుటుంబానికి సరే దూరమైనా పర్వాలేదు ఇలా బతకడం కోసమని కుటుంబాన్ని వదిలేసుకుంటాం. కానీ ప్రేమించిన వాడు చేసిన మోసం ఇక్కడే మీకు అర్థం కావాలి. అంటే కుటుంబం దూరమైనప్పుడు మేము చనిపోవాలని చెప్పేసి అనుకోలేదు. తెగించి బ్రతకాలి అనుకున్నాం. సర్జరీ అయినప్పుడు ఆ నొప్పులు తట్టుకోలేక మేము చనిపోయినా పర్లేదని చెప్పి అనుకోలేదు అక్కడ మేము. అయినా పర్వాలేదు అమ్మాయిలా బతకాలి అనుకున్నాం మేము. కానీ ఎక్కడైతే ఈ ప్రేమ అనే ఒక మా ఉంటుంది గదా! అది మా మనసును చంపేస్తుందది. నరక యాతన అనుభవిస్తాం అక్కడ మేము. ఎట్లా అంటే సర్వస్వం వానికి ఇచ్చేస్తాం వానికి. వాడే సర్వస్వం అనుకుంటాము. అక్కడ వాడు ఏం చేస్తారంటే వాడు బ్లాక్‌మెయిలింగ్. ఈరోజు నీ సంపాదన నాకిస్తేనే నీతో ఉంటా. లేకపోతే లేదు. కొంతమందైతే సెక్స్ చేసుకోవచ్చు ఇవ్వురా డబ్బులు నాకు. ఏమైతాంది? అది నిజమైన ప్రేమేనా అసలు? లోపల కుమిలిపోతాం తెలుసా? నరక యాతన అనుభవిస్తాం. ఒక్కొక్కరు నాకు చెప్పే బాధలు విన్నప్పుడు నాకేమనిపిస్తదంటే, ఇలాంటి వ్యక్తుల పట్ల మనం ఎందుకు ప్రేమ చూపించాలి? ఇంటి ముందు ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు. పోలీస్ కేస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ మేము జీరో అని చెప్పొచ్చండి నిజంగా. అన్నిట్లలో మేము సాధిస్తాము. అబ్బాయి ప్రేమ విషయంలో మాత్రం మేము జీరో అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. నిజంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు కొంతమంది మమ్మల్ని. ఎక్కడో ఒక చోట ఉన్నారు. బయటికొచ్చి ఉండేవాళ్ళు ఎక్కడో ఒక చోట. కానీ మమ్మల్ని ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉండి, మమ్మల్ని నిజాయితీగా మమ్మల్ని ప్రేమించే వాళ్ళకుంటే మాత్రం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని కోరుకొని డబ్బు కోసం కాకుండా ఏదైనా ఇచ్చేస్తాం వారికి. కానీ మా దగ్గర డబ్బు ఆశించి వచ్చి వాడిని నమ్మక ద్రోహం చేస్తే తట్టుకోలేమండి అది. అది చెయ్యకని చెప్పేసని కోరుకుంటున్నాను. అది నాకు బాగా బాధపరిచిన సందర్భాలు. ఒకడు ఒక మాట ఏమన్నాడో తెలుసా అండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అబ్బాయికి పెళ్లి సంబంధం చూసాడంట. ఈ అమ్మాయి "అరే కన్నా అలా చెయ్యకురా ప్లీజ్ రా నువ్వు లేకపోతే నేను తట్టుకోలేనురా" అది ఇది అంటే, నేనంటే నీకంత ప్రేమ కదా! సరే నా కోసం చనిపో ఇప్పుడు అని చెప్పేసి అన్నాడు వాడు. ఆ అమ్మాయి అటెన్షన్ కోసము నాకు వాడి మీద ఎంత ప్రేమ ఉందో వాడికి తెలియచేయాలని చెప్పి పురుగుల మందు తాగేసింది. తెల్లారి సరికి చనిపోయింది. ఎంతమంది ర్యాలీలు చేసామో, ఎంతమంది వాడు అన్న మాట చూడు వాడు ఎంత టేకిని తీసి పడేశాడు వాడు ఆ అమ్మాయిని. చాలా నరక యాతన అనుభవిస్తాడు. మేము తర్వాత వాడి మీద కేస్ ఫైల్ చేసాము. సో అది ఇది అని చెప్పేసని కానీ పోయిన ప్రాణమే తిరిగి రాదు కదా! ఆమె పోరాడింది. ఆమె లాస్ట్ ఒక మాట ఏమన్నది తెలుసా అండి? "నన్ను బతికించండమ్మా నాకు బ్రతకాలని ఉంది" అన్నది. ఆ వీడియో మీరు చూసి తట్టుకోలేము అది మేము. ప్రాణం పోయింది మాకు నిజంగా ఆ మాటలు వింటుంటే. అలాంటి బాధలు కొన్ని ఉన్నాయి మాకు.
ఓకే. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే కూడా ఏదైనా సిట్యుయేషన్ తను పెళ్లి చేసుకొని మోసం చేసిండని అక్కడ కూడా రైట్ ఉందా మరి పిఎస్‌లలో? ఒకప్పుడు లేకుండే అండి. ఒకప్పుడు పోతే మమ్మల్ని ఏమంటాడు, "అరేయ్! మీకు లవ్వారా? మీకు లవ్ ఏంట్రా? మిమ్మల్ని ఎక్కడ సెట్ చేస్తార్రా వాళ్ళు? ఏంట్రా అసలు మీ గురించి?" అని ఒక రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు కొంతమందున్నారు అప్పట్లో. కానీ ఇప్పుడు మాకు లీగల్‌గా కొన్ని ఇస్తున్నారు. ఇప్పుడు అది ఒకప్పుడు ఉండే. ఇప్పుడు కొంచెం రిసీవింగ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కేస్ ఫైల్ చేస్తున్నారు. వాళ్ళకి జైలుకి పంపిస్తున్నారు. అవి జరుగుతున్నాయి. సో, మా పైన అరాచకం అనేది కొంతవరకు తగ్గింది ఇప్పుడు. ఈ సెక్స్ వర్క్ సంథింగ్ అని ఇందాక మాట్లాడారు కదా! దానిలో ఫిజికల్ హెరాస్మెంట్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. సో, మీరు రీసెంట్‌గా ఒక టాపిక్ మాట్లాడారు. అది మళ్ళీ ఒకసారి ఇక్కడ రిపీట్ చేయరా? నరకాల నరక యాతన అనుభవించినయన్నీ కూడా వీరు మాట్లాడుతున్నప్పుడు మా మనసు కదిలిపోతుందండి నిజంగా. అంటే ఎట్లా అంటే పొట్టకుట్టి కోసమే ఆ వృత్తి ఎన్నుకుంటాం చాలామంది. ఎవరు కావాలని ఏరుకొని నా జీవితాన్ని ఎన్నుకోరు. ఇప్పుడు నేనొక ఫ్యామిలీలో బయట పడొద్దు అంటే ఆ వృత్తి తప్పకుండా ఎన్నుకోవాలి. అండ్ నా ఫ్యామిలీతో నాకు అవసరం లేదనుకుంటే నేను బెగ్గింగ్ ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఉన్నత స్థాయిలో పుట్టి నేను నా కుటుంబం పరువు తీయొద్దు, ఎవరి ముందు నేను కొజ్జాని బయట పడొద్దు అంటే ఆ వృత్తిని తప్పకుండా ఎన్నుకోవాలి. డబ్బు కోసం కూడా తప్పదు. అట్లాంటివి చేసినప్పుడు అక్కడ నిజంగా చెప్తున్నామండి నరక యాతనే అక్కడ. ఈరోజు మేము ఆ సెక్స్ వర్క్‌కి అక్కడికి వెళ్లి మళ్ళీ మేము తిరిగి వచ్చేదగ్గర మాకు నమ్మకం లేదు. ఎందుకంతగానం? అంటే ఎట్లా అంటే ఇప్పుడు అక్కడికెళ్తాము. మమ్మల్ని ఒకడు రమ్మంటాడు ఒక దగ్గరికి. అక్కడికెళ్తాం మేము. అక్కడికెళ్ళినప్పుడు వాడేమంటాడంటే ఫస్ట్ వాడు బానే ఉంటాడు వాడు. వాడు సైకోలాగా చేసేది తెలవదు మా మీద. మా మీద ఒక క్రూరత్వం చేసేది తెలవదక్కడ. ఒకడేమో బుక్ చేసుకుంటాడు. ఆడికెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురుంటారు. ఫోన్ లాగేసుకుంటాడు. బలవంతంగా కొడతారు. నోట్లో గుడ్డబెట్టి కొట్టడము, చిత్రహింసకు గురి చేయడము, చెప్పరాని చోట అది చేయడము, నరకం చూపిస్తారక్కడ. అంటే ఎట్లా అంటే అక్కడ మేము చెప్పుకోలేము. బయటకొచ్చి ఒర్రలేము. ఆ తర్వాత కొంతమంది అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ వృత్తి అంత దారుణంగా ఉంటుంది మాకు. కానీ ఎవ్వరికీ తెలీదిది. ఏమనుకుంటారంటే వీళ్ళు చూడడానికి మాత్రం హై క్లాస్‌గా బతుకుతారు వీళ్ళు. హై క్లాస్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసని అంటారు. కానీ మమ్మల్ని తీసుకెళ్ళే వాడికి కూడా మీరు నచ్చాలంటే తప్పదు కదండీ! ఆ వృత్తికి. పెద్ద పెద్దోళ్ళొస్తారు మా దగ్గరికి. కానీ ఎవరి పేర్లు మేము చెప్పం బయటికి. కానీ అక్కడికొచ్చినప్పుడు మాత్రం రాత్రి పూట మాత్రం మమ్మల్ని చూసి, మమ్మల్ని నచ్చేసి చేస్తారు. కానీ బయట మాత్రం కనబడి ఎవ్వరు మమ్మల్ని మాతో మాట్లాడరు. మీకు తెలుసో తెలీదో పెద్ద పెద్దోళ్ళు మా దగ్గరకొస్తారు. అక్కడ కనపడ్డప్పుడు మాత్రం "నువ్వేనా బంగారు కొండ, నువ్వేనా బంగారం" అని చెప్పేసనంటారు. కానీ బయటకొచ్చినప్పుడు మాత్రం హాయ్ అన్నప్పుడు మాత్రం ఇట్లా అంటారు. వామ్మో! అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ వృత్తిలో బాధలు చాలా ఉన్నాయి. అంటే మేము పడ్డ బాధలు అంతా ఇంత కాదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వాడు బుక్ చేసుకొని నరకం చూపించినప్పుడు, అది మేము చాలా వరకి మేము నరకయాతన అనుభవించిన రోజులే ఉన్నాయి మాకు. ఇప్పుడు కొంత తగ్గింది. టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు. మనం ఏదైనా జీపీఎస్ ఆన్ చేసుకుంటున్నాము. ఆడికి పక్కన మా ఫ్రెండ్‌కి తెలియజేసి ఇక్కడికెళ్తున్నామని చెప్పుకుంటున్నాము. అలాంటివి జరుగుతున్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, మీ దాంట్లో నాకు అమ్మ అని ఒకరిని పూజిస్తారు. నా చెల్లి అని గాని, నా కూతురు అని గాని. ఈ రిలేషన్స్ అని ఎలా? అదే ఇప్పుడు మేము ఒక ట్రాన్స్‌గా మారే ముందు మాకంటూ ఒక కల్చర్ ఉంటుంది అని చెప్పాం గదా! మా దాంట్లో ఐదుంబోధన చటాయి ఉంటుంది మా దాంట్లో. ఫస్ట్ నేను ఒక గురువుని ఎన్నుకుంటాను. ఆ గురువుతో పాటు మా దాంట్లో అమ్మాయితో ఉన్న బంధుత్వాలన్నీ మా దాంట్లో కలుపుకుంటాము. మా దాంట్లో అత్తమ్మ అనే పదానికి అత్తమ్మ అనే బంధాన్ని కలుపుకుంటాము. తల్లి అనే బంధాన్ని కలుపుకుంటాము మేము. అత్తకైతే ఇంతకుముందు ఎవరైతే కోడన్లు ఉంటారో వాళ్ళంతా మాకు అక్క చెల్లెళ్ళవుతారు. అమ్మ అనే వాళ్ళు ఎవరైతే మేము వాళ్ళ పేరు మీద మేము పడతామో, ఆ అమ్మ అనే వాళ్ళకి ఎవరైతే కోడన్లు ఉంటారో వాళ్ళకి మేమందరం ఆ ఇంటి ఆడబిడ్డలమన్నట్టు మేము. సో, మేము అట్లా ఆడబిడ్డలము, అక్క చెల్లెలము, మనవరాళ్ళము, ముని మనవరాళ్ళము ఈ బంధుత్వాలుంటాయి మా దాంట్లో. ఆ బంధుత్వాన్నంతా కూడా మేము ఏర్పరచుకుంటాం. మాది చాలా పెద్ద వ్యవస్థ అండి. దాంట్లో ఇన్ని పద్ధతులుంటాయి మా దాంట్లో అన్ని. హ్మ్. ఓకే. ఇప్పుడు ఏది జరిగినా గూడా, ఏ ఇన్సిడెంట్ జరిగినా గూడా మీరెళ్తారు. ట్రాన్స్‌లలో ఎక్కడ ఏం జరిగినా గూడా. సో, అప్పుడు ఏమనిపిస్తుంటది? ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ పోరాడాలక్కడ. ప్రతి ఒక్కరికి అక్కడ మనకు సపోర్ట్ అనేది అందించాలి. అప్పుడే వాళ్ళకి నమ్మకం కనిపిస్తుంది. ఇప్పుడు మాకెట్లాగో బయట వాళ్ళ సపోర్ట్ ఎలాగో ఉండదు. కమ్యూనిటీ సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుంది? ఉండాలి గదా అక్కడ. సో, అక్కడికెళ్ళినప్పుడు పోరాటం చేస్తాం. మీడియా సపోర్ట్ తీసుకుంటాము. పోలీస్ సపోర్ట్ తీసుకుంటాము. లా సపోర్ట్ కూడా తీసుకుంటాం అక్కడ. అక్కడ ఏదైతే చేయగలుగుతామో అక్కడ చేయగలుగుతాం అక్కడ. తప్పదు గదండీ! అక్కడ మాకు ఆ సమస్యకు తగ్గట్టుగా ఏదైతే మేము చెయ్యాలో అక్కడ అవి చేస్తామక్కడ. లైక్ ఇప్పుడు ఇందాక అబ్బాయి విషయంలో మోసపోయిన అమ్మాయిల విషయంలో కానీ, లైక్ ఏదైనా చీటింగ్ చేసిన విషయంలో కానీ చాలా రకాలుంటాయి అక్కడ.
ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య ఏంటంటక్క చాలా మంది ట్రాన్స్‌లోనే క్లాతింగ్ వేరేగా వేసుకొని గాని, ఎక్స్‌పోజ్ చేయడం కానీ, ఇలాంటి రీల్స్ అన్నీ ఎక్కువ పెడుతున్నారు. అవి కాస్త ట్రోల్ కూడా అయితున్నాయి. అవును. వాటి మీద మీరేమన్నా మాట్లాడతారా? అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్స్ మాత్రమే ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు. ఉన్నారు. ఆ! అందరూ ఉన్నారు. అంటే ఎందుకలా పాయింట్ ఔట్ చేస్తారు మీరు మరి? అమ్మాయిలలో బ్యాడ్‌గా యేసుకొని డ్రెసెస్ యేసుకొని చేసుకున్న వాళ్ళు లేరా అంటారా? ఉన్నారు. ఉన్నారా? మరి ఎందుకు వాళ్ళు ప్రస్తావన తీయరు? ఇక్కడ చాలా మంది మీ దగ్గర అమ్మాయిలను కూర్చోబెట్టి ఇన్‌ఫ్లుయెన్స్ చాలా మందిని కూర్చోబెట్టి ఇక్కడ చేశారు మీరు. ఈ క్వెషన్ ఎవరి దగ్గర ఎయలేదు. అంటే ట్రాన్స్‌జెండర్స్ మీద ఎందుకు ఇలా క్వెషన్ చేస్తారు మీరు? అంటే మీరు పద్ధతిగా ఉంటారు గదా! మీరు తప్పండి. చక్కగా పద్ధతిగా ఉంటారుగా. నేను వాళ్ళ ఒక మీద మీ ఒపీనియన్ ఏంటి? పద్ధతిగా ఉన్న వాళ్ళు చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. అబ్బాయిలు ఉన్నారు. మా దాంట్లో అందరూ ఉన్నారు. ఒక ఫ్యాషన్ యాక్టివ్‌గా అనేది అయితే మీరే ఉన్నారు గదా! యాక్టివ్‌గా నేను ఉన్నాను కాదనట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అనేది ఉంటుంది. ఒక వీడియో చేసినప్పుడు ఒక రకంగా ఒక ఫీలింగ్స్ అనేది ఉంటుంది. సో, మా దాంట్లో అందరూ ఇలా చేస్తారని చెప్పే రూల్ ఏమి ఒప్పుకోం గదా మేము. ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక సోషల్ మీడియాలో ఒక డాన్స్ అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటి నచ్చుతుంది మనకు. అది మనకు చేసినప్పుడు నచ్చినప్పుడు లేకపోతే స్క్రోల్ చేయాలి. కానీ పిచ్చి నా కొడుకులు, వేస్ట్ ఫెలోస్ ఏం ట్రోలింగ్ చేస్తున్నారు వాటిని. అంటే పని పాట లేని వేస్ట్ గాళ్ళు చేసే పని ట్రోలింగ్స్ అది. అమ్మాయిల మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అది మాట్లాడరు. ఇంకొక విషయము తప్పుగా అనుకోద్దు మీరు ఒక అమ్మాయే మీరు. ఒక అమ్మాయిలు కూడా మా మీద ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి మీకు సమాధానం చెప్పండి. ఓకే. సమాధానం చెప్పండి నాకు. ఒక అమ్మాయి, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు హాయ్ ఫ్రెండ్స్ అని ఒకరు. అరే గలీజ్ వర్డ్స్ కూడా ఒక అమ్మాయి యూజ్ చేస్తుంది. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు. నా దగ్గర ప్రూఫ్‌తో సహా ఉన్నాయి నా దగ్గర. నాకు చాలా మంది పంపించారు. ఎంతసేపు మిమ్మల్నే అంటున్నారు కదక్క మరి మీ మీద చేసినప్పుడు మీరేం మాట్లాడరా అని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటే మాట అన్నాను. ఆడవాళ్ళని మేము గౌరవిస్తాము. ఆడవాళ్ళని ఎప్పుడు మేము క్వెషన్ మార్క్ చెయ్యము. సరే వాళ్ళు తప్పు చేసినా ఏదో ఒకరు తెలుసుకుంటారు అనే ఒక ఆలోచనతో మేము వదిలేస్తాం. అంటే మీరన్నట్టు సోషల్ మీడియాలో అట్లాంటి ఫ్యాషన్ డిజైన్ చాలా మందికి ఇష్టం ఉంటుందండి. మా దాంట్లో మేము ఫ్యాషన్‌గా బతకాలని కోరిక ఉండేదా మాకు? మాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని మాకు ఇష్టం ఉండేదా? మాకు ర్యాంప్ వాక్ మీద, మాకు స్టేజ్ మీద నడవాలని చెప్పేసి మాకు ఉండేదా? సినీ ఫీల్డ్‌లోకి వెళ్ళాలని చెప్పి మాకు ఉండేదా? రకరకాల రంగాలలో మీకు తిరగాలంటే అలాంటి వీడియోస్ కూడా తప్పదు. అలా అని ప్రతి ఒక్కరికి కూడా సంసారంగా సాంప్రదాయబద్ధంగా ఉంటే ఎవరికీ నచ్చదు. ఇప్పుడు ఈ స్నేహ అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకో తెలుసా? ఎవరికైనా సరే కొంచెం జాకెట్ కింద కంటే నస్తుంది. అరే ఇదేంట్రా ఏం చూపించట్లేదు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఎందుకు మీరు ఫేస్ చేసారా ఇలాంటివి? చేశాను నేను అట్లాంటివి. నేను బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు అప్పుడు నా ఫస్ట్ వృత్తి నేను బెగ్గింగే చేసేదాన్ని. చేసినప్పుడు నేను ఇట్లా ట్రైన్‌లో అడుక్కుంటుంటే నన్ను ఒకడు ఏమన్నాడంటే, "ఈ జుట్టు రియల్ జుట్టేనా? ఒక్కసారి ఇప్పి చూపెట్టావా?" అన్నాడు వాడు. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, అక్కడ అబ్బాయిలు ఉన్నారు. మనసుకి ఎంత బాధ అనిపిస్తది. అప్పుడు టేకుడు "అన్న ఇది రియల్ జుట్టే అన్న మేము అలా ఏం చేసుకోమన్నా" అని చెప్పేసి వదిలేసాను అక్కడ. ట్రైన్‌లో మేము వెళ్ళి ఇట్లా రూ. 10 అడుక్కుంటాం కదా! వాడు ఏమంటాడు తెలుసా అండి? "జాకెట్ తోరా నీచే ఆటో నా? हम 20 रुपए देगा." అంటే కొంచెం కిందికంటావా? ఇంకొక 20 ఎక్కువిస్తా. అవి చూపిస్తే నీకు మంచిగా ఇస్తా డబ్బులు. టచ్ చేయనిస్తే డబ్బులు ఎక్కువిస్తా. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఒకే రకంగా మీరెప్పుడు ఆలోచించకండి. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇట్లా అన్ని చోట్ల అండి. మనం ఏదో అంటే మా దాంట్లో అందరూ మంచి వాళ్ళు ఉన్నారని కూడా నేను ఒప్పుకోను. కొన్ని మిస్టేక్ చేసేవాళ్ళు మా దాంట్లో కూడా ఉన్నారు. దానికి మా దాంట్లో మాకొక పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రైన్‌కి మేము వెళ్ళినప్పుడు 10 మంది వెళ్తున్నామంటే, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. వీళ్ళు ఆ ట్రైన్‌కెళ్లారు అని చెప్పేసనేసి. ఒక బస్ ఎక్కినప్పుడు ఒక 10 మంది ఈ ఏరియాలో వీళ్ళందరూ ఎళ్లారని చెప్పేసని మా దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉంటాయి. మాకు ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి మాకు. వాళ్ళకి మా దాంట్లో పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. ఎట్లా అంటే మా దాంట్లో మీ దాంట్లో మీరు జరినామా అంటారు మీరు మీ భాషలో. మా భాషలో మేము దండు అంటాము. ఒకవేళ తప్పు చేసిన వాడికి మేము మా దాంట్లోకెళ్ళి 3 నెలలు వెలివేయడమా, సంవత్సరం వెలివేయడమా, లేకపోతే దండు కట్టించుకోవడం, జరినామా వేయడమా అనేది మేమేస్తాము. మా దాంట్లో కూడా పద్ధతులుంటాయి. ఒక తల్లి ఏ విధంగా మందలించాలో ఆ విధంగా మందలిస్తుంది. ఒక గురువు ఏ విధంగా మందలించాలో ఆ విధంగా మందలిస్తుంది. అంతకు మించి ఓవర్‌గా చేస్తే లీగల్‌గా యాక్షన్ తీసుకోమని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అందరూ సమానమే ఇక్కడ. అందరూ లైఫ్ లీడ్ చేస్తున్నాము. ప్రతిదానికి వర్తించాలి. సో, తప్పుగా అనుకోకండి మీరు ఇందాక అమ్మాయిల పట్ల అన్నానని చెప్పేసని. నేను రీసెంట్‌గా ఒక ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు నకిలీ ఇజ్రాయెల్ అందరూ అడుక్కుంటున్నారు. నకిలీ ఇజ్రాయెల్‌తో పాటు ఇద్దరు అమ్మాయిలు కూడా దాంట్లో అడుక్కుంటున్నారు. ఒక పెద్ద ఆవిడ, ఒక ఆమె. సేమ్ మాలాగే తాళి కొడుతుంది, లేపి చూపిస్తుంది. మరి దీనికి మీ ఆన్సర్? ఇది ఎక్కడి నుంచి కూడా చెప్తాను అడ్రెస్ కూడా మీకు. లింగంపల్లి టు వికారాబాద్.
సికింద్రాబాద్ టు లింగంపల్లి. లింగంపల్లి నుంచి వికారాబాద్‌కి వెళ్ళే ఏవైతే హిందీ ట్రైన్స్ ఉంటాయో వాటిలలో వస్తున్నారు. ప్రాక్టికల్‌గా నేను చూసాను వాళ్ళని. కానీ నేను నా ఛానల్‌లో నకిలీ నిజాలు మాత్రమే చూపించాను. అమ్మాయిల వీడియోస్ నేను పెట్టలేదు. ఐ రెస్పెక్ట్. సరే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను అక్కడ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి అమ్మాయిల లేపి చూపించకండి. మీకంటూ ఒక గౌరవం ఉంది మీకు. మేము రెస్పెక్ట్ చేస్తాము. మీరెలాగో మేము అలాగే. మనం గౌరవించే పరంగా ఉండాలి. ఇప్పుడు మీరు చిన్న మెసేజ్ చేస్తేనే మమ్మల్ని హిజ్రా ఆగడాలు అది అని చెప్పేసి అంటారమ్మా. మీరు చేసే వాటికి మేమే చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను వాళ్ళకి. నా దగ్గర ఆ వీడియో దాపెట్టుకున్నాను. ఈ క్వెషన్ బయట విన్నవాడు అడుగుతాడు చూపించు నాకు అని చెప్పేసని. తప్పకుండా చూపిస్తా. అక్క మొత్తానికైతే ఇప్పుడు మ్యారేజ్ ఏమైనా ఉందా? మ్యారేజ్ అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమ్మాయిల లైఫ్ లీడ్ చేసినప్పుడు నాకొక మనసు ఉంటుంది. నాకు ఒక అబ్బాయితో లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి నాకు ఉంటుంది. కానీ నాకు నచ్చిన అబ్బాయి దొరకాలి కదా! ఓకే. అంటే ప్రపోజల్స్ చాలా వచ్చాయి. ఎలాంటివి? ఏమంటాడంటే వాడు టైమ్ స్పెండ్ చేద్దాం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎటైనా రైడ్‌కెళ్దామా? మీతో రిలేషన్‌షిప్ చేయొచ్చా? ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ చేస్తా అంటే రిలేషన్‌షిప్ చేయొచ్చా అని చెప్పేసి అంటారు. తీరా చూస్తే అక్కడికే వస్తాడు వాడు మళ్ళీ. అక్కడ మాకేంటంటే మాకు కావాల్సింది మాకు ఒక భరోసా. నీకు నేనున్నా అని చెప్పేసి భరోసా కల్పించాలి. మేము చేసే ప్రతి పనికి నీకు నేనున్నాను పో అమ్మని భరోసా కల్పిస్తే చాలు. అంతేగాని నరకం చూపించే ప్రేమ మాకొద్దు. నేను చాలా మందిని చూసాను కాబట్టి నాకు అదొక మైండ్‌లో పడిపోయింది నాకది. మీ ఆ! లైఫ్‌లో మీరేమన్నా ఫేస్ చేసారా? చేశాను చాలా. చాలా. ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి అన్నాడు. రకరకాలుగా అంటే నాకు తెలీదు. నేను ఆ అబ్బాయితో నేనేం మాట్లాడలేదు. తను నా కోసం వేరే ఊరు నుంచి వరంగల్ దాకా వచ్చేసాడు డైరెక్ట్‌గా. వచ్చేసి నేను నీకోసం ఇల్లు కొనిస్తా అది ఇది అని చెప్పేసి అన్నీ అన్నాడు. తనకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. హ్మ్. సో, నేను నిజంగా చాలా ఫీల్ అయ్యాను. సో, ఆ అబ్బాయిని అలా చేయడం నాకు మంచిగా అనిపించలేదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ చెప్పి పంపించేసాను. కానీ చాలా ఫీల్ అయితాడు అతను ఇప్పటికి. నేను ఎంత బాధపడుతున్నా నీకు తెలీదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటారు. లైక్ నన్ను ప్రేమించేవాడు నన్ను మాత్రమే ప్రేమించాలి అని నా ఫీలింగ్. ఎవరికైనా ఉంటుంది గదా! అమ్మాయిలకు ఉండదా ఈర్ష్య? నన్ను ప్రేమించే అబ్బాయి నన్ను మాత్రమే ప్రేమించాలి. ఎవరి ముఖం చూడకూడదని. నన్ను ప్రేమించే వ్యక్తి కూడా నన్ను మాత్రమే ప్రేమించాలి. తనకు నేను ఒక తల్లిల ప్రేమను మాత్రం చూపిస్తా. అయితే మ్యారేజ్ థాట్ అయితే కంపల్సరీ ఉంది. ఉంది. తప్పకుండా. కొంచెం తొందరగా వస్తే బెటర్ అని చెప్పి ఆలోచన వచ్చే అబ్బాయి. సో మరి మ్యారేజ్ చేసుకోవాలి, తొందరగా రావాలని చూస్తున్నాను అని అంటున్నారు కదా! సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయికి? చెప్పాను గదా! నన్ను అర్థం చేసుకున్న అబ్బాయి ఉండాలి. తను ఎలా ఉండాలంటే కొంచెం నా హైట్‌కి తగ్గట్టుగా ఉండాలి. మెయిన్ కొంచెం మెయిన్ అక్కడ దొరకాలి మనకి. కొంచెం బీడుండాలి. ఫార్మల్స్ ఎయాలి ఎక్కువ. డ్రెస్సింగ్ కూడా ఓకే. ఫార్మల్స్‌లో ఉండాలి. మందు అలవాటు ఉండాలి గానీ తక్కువ. ఎప్పుడో ఒకసారి. అబ్బాయి కన్నా ఆ మాత్రమే ఉండాలి. స్మోకింగ్ అలవాటు ఉండకూడదు వాడికి. నన్ను మాత్రం చాలా ప్రేమగా చూసుకునే అబ్బాయి అయితే కావాలి. ఓకే. ఇక్కడ ఒళ్ళంతా ఉంటాడు ఉండకూడదు ఉండడు. అనేది స్మోకింగ్ ఒకటి లేదు. ఆ! అది ఎందుకు ఉండకూడదు? అది అంతే ఇష్టం ఉండదు. అమ్మాయిలకు కూడా చాలా మంది ఉంటారు. అలాంటివి చేస్తే నచ్చదు అని చెప్పేసని. మా మనసు కూడా అమ్మాయిల మనసు అర్థం చేసుకోండి కొంచెం. ఒక్కొక్కరికి ఒక ఓకే. రకంగా ఓకే. ఫీలింగ్ ఓకే. ఉంటుంది. ఓకే. ఓకే. సో చెప్పారు కదా ఇదంతా డీటెయిల్స్. సో ఇన్‌స్టాగ్రామ్‌లో పిన్ చేయమంటారా? వద్దండి. ఆగమైపోతారు పాపం. అలాగం అయిపోతారా? వెయిట్ చేస్తున్నారు కదక్క. ఈ క్వాలిటీస్ కూడా చెప్పేసారు వచ్చేస్తారు. తప్పకుండా చూద్దాం. ఒకవేళ క్వాలిటీస్ గల అబ్బాయి, మంచి మనసున్న అబ్బాయి, తన కుటుంబాన్ని చూసుకుంటూ నన్ను కూడా చూసుకునే అబ్బాయి భరోసా కల్పించి నా లైఫ్‌లోకి వస్తే తప్పకుండా నేను మీ ముందు కూర్చోబెట్టి వ్లాగ్ ఇస్తా. తప్పకుండా. తప్పకుండా. ఫైనల్‌గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ట్రాన్స్ కమ్యూనిటీగా గాని, మీ యూట్యూబ్ గురించి కానీ? నేనైతే అందరికీ ఒకే మాట చెప్తాను. అంటే ప్రతి ఒక్క ఇంటికి మేము దీవించడానికి కావాలి. అంటే ఆ ఇంట్లో దీవించడానికి మేము కావాలి కానీ, అదో ఇంట్లో మేము పుడితే మాత్రం వద్దంటున్నారు. అదొక్కటి చేంజెస్ చేసుకోవాలి మైండ్‌లో. ప్రతి ఒక్కరికి మాతో బ్లెస్సింగ్ తీసుకోవాలని మాకు అందరికీ ఉంటుంది. కానీ మేము ఇలా పుడితే మాత్రం మమ్మల్ని వద్దని చెప్పేసి అంటున్నారు. అదొక్కటి చేంజెస్ కావాలి. సొసైటీలో చాలా మందికి ఇప్పటికి అవేర్‌నెస్ చాలా వరకు వచ్చింది. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి అందరికీ అవగాహన అనేది రావాలి. మార్పులు రావాలి. మమ్మల్ని చూసినప్పుడు రూ. 10 ఇవ్వకపోయినా పర్వాలేదు. చీదరించుకోకండి. అదొక్కటే నాకు కావాల్సింది. లైక్ మీతో పాటు మమ్మల్ని కూడా కూర్చొని మాట్లాడితే అనే హ్యాపీనెస్ ఉంటే చాలు అంతే మాకు. మేము వాళ్ళ నుంచి ఏం కోరుకోవట్లేదు. ఓకే. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థాంక్ యూ. ఇంకా 1,000,000 సబ్స్క్రైబర్స్ కొట్టేసేలా ఆల్రెడీ 5,00,000 ప్లస్ వెళ్ళిపోతుంది ఛానల్. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అండ్ థాంక్ యూ సో మచ్. మంచిగా రాకింగ్ వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో. సో చూసారుగా నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.